నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. సత్యవేడు నియోజకవర్గంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కలిసి శంకుస్థాపన చేసిన జిల్లా కలెక్టర్. శ్రీవారి భక్తులకు సేవ చేస్తే శ్రీవారికి చేసినట్లే, నేను కూడా సేవకుడినే. శ్రీవారి సేవకులతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. సచివాలయాలను పరిశుభ్రంగా ఉంచండి. తడి పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించిన కమిషనర్ మౌర్య. పూతలపట్టు నియోజకవర్గంలోనే ఎన్నడూ లేని విధంగా 22 కోట్ల రూపాయలతో ఉపాధి హామీ ద్వారా అభివృద్ధి పనులు. పంచాయతీరాజ్ డిఈ ప్రసాద్ నాయుడు వెల్లడి. ఇక వార్తలోని వివరాలు. నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని, తడి పొడి చెత్త వేర్వేరుగా ఇచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం తిరుపతి 22వ వార్డులోని రాళ్లపల్లి కూడలి, ఎల్బీ నగర్, పద్మావతి నగర్, సరస్వతి నగర్, మునిరెడ్డి నగర్ తదితర ప్రాంతాల్లో హెల్త్, ఇంజనీరింగ్, ప్లానింగ్ అధికారులతో కలిసి కమిషనర్ తనిఖీలు నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పక్కనే ఉన్న సచివాలయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాల్లో సిబ్బందికి, ప్రజలకు మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలన్నారు. సచివాలయాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. రెసిడెంట్స్ అసోసియేషన్ నాయకులు ప్రజలకు తడి పొడి చెత్త వేరువేరుగా ఇస్తే కలిగే ప్రయోజనాల గురించి కమిషనర్ స్వయంగా వివరించారు. నగరంలో ప్రజలు తమ సమస్యలను తెలిపితే వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. ప్రతి తడి పొడి చెత్త వేర్వేరుగా ఇచ్చి నగర శుభ్రతకు సహకరించాలని కమిషనర్ పిలుపునిచ్చారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈ మహేష్, లలిత, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, ఆర్ఐ రాజశేఖర్ తదితరులు ఉన్నారు. తిరుమల వెంకన్న సేవలో పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఇందులో ప్రధానంగా భారత మహిళా క్రికెటర్ స్మృతి మందాన, హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జయరాం ఠాకూర్, విశ్వంభర చిత్ర దర్శకులు వశిష్ఠ ఉన్నారు. వీరు బుధవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో వేరువేరుగా స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల విశ్వంభర చిత్ర దర్శకులు మీడియాతో మాట్లాడారు. నమో వెంకటేశ. దర్శనం చాలా బాగా జరిగింది. సో సినిమా షూటింగ్ జరుగుతుంది కాబట్టి మధ్యలో ఒకసారి దర్శనం చేసుకోవడానికి వచ్చాను. స్వామివారి దర్శనం కోసం చాలా బాగా జరిగింది. ఏమున్నాయి కొత్త సినిమాలు ఏం తీస్తుంది సార్? విశ్వంభర ఎలా ఉండబోతుంది? విశ్వంభర ఎలా ఉండబోతుందంటే మీరే చెప్పాలి. సినిమా అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. బ్లాక్ బస్టర్. రిలీజ్ డేట్ ఎప్పుడు చేస్తాను? అది త్వరలో చెప్తాను. నేను టైం టూ ఎర్లీ సార్ అక్టోబర్ కూడా అంటే ప్రస్తుతం విశ్వంభర జరుగుతుంది కాబట్టి దీని మీద అంటే క్యాన్సర్కు మూల కారణమైన మత్తు పదార్థాలు, స్మోకింగ్, మద్యపానం లాంటి వాటికి దూరంగా ఉండాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుపతిలో మంగళవారం కమ్యూనిటీ పారామెడికల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మన్నూరు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ అవగాహన ర్యాలీ ప్రకాశం రోడ్డులోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అధినేత నవీన్ కుమార్ రెడ్డి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, క్యాన్సర్ మహమ్మారి లక్షణాలను ముందుగా గుర్తించి వైద్యుల సూచనలతో సకాలంలో ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడొచ్చన్నారు. క్యాన్సర్కు మూల కారణాలైన మత్తు పదార్థాలు, సిగరెట్ స్మోకింగ్, మద్యపానం లాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. ప్రజలు కూడా ప్రతినిత్యం కొంత సమయం ఆరోగ్యంపై దృష్టి సారించి వ్యాయామం దినచర్యగా ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలన్నారు. ఆ తర్వాత నవీన్ కుమార్ రెడ్డిని శాలువతో, పుష్పగుచ్చంతో అధ్యక్షులు దామోదర్ రెడ్డి సభ్యులు సత్కరించారు. ఈ ర్యాలీలో తిరుపతి డివిజన్ సభ్యులు, డివిజన్ సెక్రటరీ మంజుల, ట్రెజరర్ ప్రేమ్ కుమార్, కల్పన, శశిరేఖ, విజయ్ కుమార్, సుబ్రహ్మణ్యం సభ్యులు పాల్గొన్నారు. అధ్యక్షులు శ్రీ దామోదర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవగాహనని ప్రతినిత్యం కూడా ఆచరిస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నినాదంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండండి, మద్యం సేవించకండి
అదేవిధంగా డ్రగ్స్ జోలికి వెళ్ళకండి. అలాంటి ఏవైతే మనం ప్రతినిత్యం కూడా వాడతామో అలాంటి మత్తు పదార్థాన్ని ఆరోగ్యం క్షీణించడమే కాకుండా క్యాన్సర్ను బారిన పడుతున్నాము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే కొన్ని లక్షలాది మంది ఈరోజు మత్తు పదార్థాలకు బానిసలైపోయి క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రతినిత్యం కూడా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయమైన శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వెండి యజ్ఞోపవీతం కానుకగా లభించింది. తిరుపతి వాస్తవ్యులు అయిన కొప్పర్తి జయరాఘవులు దంపతులు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయమైన శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వెండి యజ్ఞోపవీతాన్ని ఏఈఓ దేవరాజులు ఆలయ ఇన్ఛార్జి ప్రసాద్ చేతుల మీదుగా కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా దంపతులు మాట్లాడుతూ ఈ కానుకను శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దయతోనే ఇవ్వగలిగామని అన్నారు. రథసప్తమి పర్వదినాన ఈ కానుకను ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ వెండి యజ్ఞోపవీతం సుమారుగా 400 గ్రాములుంటుందని వివరించారు. కాగా ఈ వెండి యజ్ఞోపవీతాన్ని నిత్య కైంకర్యం నిమిత్తం శ్రీ సూర్యనారాయణ స్వామి వారి మూల విరాట్కు సమర్పించడం జరిగిందని ఏఈఓ దేవరాజులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అఖండం, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. సూర్యనారాయణ స్వామికి ఈ రథసప్తమి నాడు మేము ఎప్పటి నుండో ఇవ్వాలన్న మా కోరికని తీర్చే అవకాశం ఇచ్చాము. ఈ రోజున మేము వెండి యజ్ఞోపవీతము 487 గ్రాముల బరువు ఉన్న యజ్ఞోపవీతాన్ని సమర్పించే అదృష్టాన్ని మాకు కల్పించినందుకు టీటీడీ వారికి నమస్కారం. సూర్యనారాయణ స్వామికి. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బడ్జెట్ పత్రాలను దహనం చేస్తూ ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర నిరాశ ఎదురైందని బీజేపీ డౌన్ 15,000 కోట్ల రూపాయల అప్పుల రూపంలో కాకుండా గ్రాంట్ రూపంలో నిధులు కేటాయింపులు జరపాలని, విభజన హామీలను అమలు చేయాలని, బుందేల్ఖండ్ ప్యాకేజీని వెనుకబడిన ప్రాంతాలకు అమలు చేయాలని కోరుతూ నాయకులు నినదించారు. ఈ సందర్భంగా సిపిఎం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుల్లయ్య మాట్లాడారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది, కానీ మోడీ ఆంధ్రాకు వచ్చినప్పుడు చెప్పిన మాటలకి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కేటాయింపులకి కొంతనే లేదు. ఈరోజు మనం ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ రాష్ట్రానికి అమరావతి అభివృద్ధి కాలేదు. విశాఖకి తగిన విధంగా బడ్జెట్లో కేటాయింపులు లేదు. అదే విధంగా ఉక్కు, ముడి సరుకు కేంద్ర ప్రభుత్వం నుంచి హామీ ఇవ్వలేదు. అదే విధంగా ఈరోజు మొత్తం కార్మికులకి ద్రోహం చేసి 4 రకాల లేబర్ కోడ్లు రద్దు చేయాలని కార్మిక వర్గము, కర్షక వర్గము అనేక పోరాటాలు చేస్తా ఉంది. ఈరోజు మొత్తం రైతులకి, అన్నదాతలకి మొత్తం ఎరువుల పైన సబ్సిడీలు ఎత్తేసారు. 800 రూపాయలు ఉన్నటువంటి ఫాస్ఫేట్ ఈరోజు 1650 రూపాయలు అమ్ముతా ఉంది. కానీ ధాన్యానికి మాత్రం గిట్టుబాటు ధర లేదు. అదే విధంగా ఈరోజు మొత్తము అన్ని రకాల ప్రజలపైన భారాలు విపరీతంగా మోపుతా ఉన్నాయి. కరెంటు బిల్లులు కానీ అదే నిత్యావసర వస్తువుల ధరలు అన్ని పెంచారు. రైతులు దళారుల వద్ద మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద బుధవారం జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్ను తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా కమిటీ సంయుక్తంగా కలిశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పండించిన ధాన్యానికి రైతులకు ఎంఎస్పీ కనీస మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట, సత్యవేడు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గం తదితర మండలాల పరిధిలో వరిధాన్యం విస్తారంగా రైతులు సాగు చేశారని తెలిపారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు 2,320 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించగా ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనందువల్ల ప్రభుత్వ మద్దతు ధరకు రైతులు అమ్ముకోలేక క్వింటాలు 1,800 రూపాయల ధరతో అమ్ముకుని దళారుల వద్ద మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో అధికారులను విచారించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం మద్దతు ధర క్వింటాల్కు 2,320 రూపాయలకు తగ్గకుండా చూడాలని కోరారు. రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి తక్షణమే కొనుగోలు కేంద్రాలను మండల కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పొనగంటి భాస్కర్, డాక్టర్ నరేష్ బాబు, భవానీ శంకర్, కిసాన్ మోర్చా నాయకులు సురేంద్రనాథ్ రెడ్డి, ప్రకాష్ నాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, తేజోవతి, ప్రభాకర్ నాయుడు, విజయ్, సుధాకర్, నరసింహప్రసాద్, జనార్దన్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పక్కదారి మళ్లిస్తూ ఎక్కడ అమ్ముకోవాలో, ఎలా సొమ్ము చేసుకోవాలో తెలియకుండా అగమ్యగోచరంగా ఉన్నటువంటి రైతుల దీన స్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి మా జిల్లాలో ఉన్న ప్రతి రైతుకు భారతీయ జనతా కిసాన్ మోర్చా అండగా నిలిచేందుకు వీళ్ళందరూ రావడం జరిగింది. కాబట్టి వెంటనే ఈ కిసాన్ మోర్చా ఏదైతే డిమాండ్ ప్రభుత్వానికి నివేదించడం జరిగిందో ఈ డిమాండ్ మేరకు వెంటనే రైతులకు అండగా ఇవ్వాలని, క్వింటాలకు కనీసం 2,320 రూపాయల చొప్పున
కొనే విధంగా ఆదేశాలు ఇవ్వాలని, అదేవిధంగా గిడ్డంగులు ఈ కొనుగోలుకు సంబంధించినటువంటి గిడ్డంగులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని కారణంగా కూడా ప్రతి మండలంలో కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వాటిని కూడా వెంటనే ఏర్పాటు చేయాలనేటువంటి ఒక డిమాండ్తో రైతులకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినప్పటికీ రైతుల గొంతుకగా మారుతూ రైతుల సమస్యలను పరిష్కరించడంలో మా వంతు బాధ్యతగా మా పార్టీకి సంబంధించిన కిసాన్ మోర్చా నాయకులు ఇవాళ అనేక వివిధ నియోజకవర్గాల నుంచి తమ ప్రాంతంలో ఉన్నటువంటి పంట ఇతర వివరాలతో ఈ వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జయరాం ఠాకూర్ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. వారికి ఆలయ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్ఓ రవి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సత్యవేడి నియోజకవర్గం నారాయణవనం, పిచ్చాటూరు, నాగలాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. నారాయణవనం మండలం పాలమంగళం గ్రామం నుండి 2 ఎలకాటూరు, కాశీమిట్ట గ్రామాలకు సుమారు 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్లకు బుధవారం భూమి పూజ చేశారు. అనంతరం స్థానిక హైస్కూల్లో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మిడ్ డే మీల్స్ పథకాన్ని తనిఖీ చేసి వారు తయారు చేసిన భోజనాన్ని పరిశీలించి స్వయంగా భోజనాలు చేసిన జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే మధ్యాహ్నం భోజనం మెనూలో ఏవేవి ఇస్తున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పిచ్చాటూరు ఆర్ఎన్ఆర్ ప్రాజెక్టులో తుడా నిధులతో 2 కోట్ల రూపాయల వ్యయంతో వ్యూ టవర్, అలాగే బోటింగ్ జెట్టి పనులను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం మత్స్యశాఖ వారు ఏర్పాటు చేసిన ఆర్ఎన్ఆర్ జలాశయంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 14 లక్షల చేపలను విడుదల చేశారు. తరువాత పిచ్చాటూరు ఆర్ఎన్ఆర్ ప్రాజెక్టు సమీపంలో అక్వేరియం చేపల పెంపకం యూనిట్ను పరిశీలించి ఆ యూనిట్ యజమానితో అక్వేరియం చేపల పెంపకం గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిచ్చాటూరు మెయిన్ రోడ్డు నుండి పిచ్చాటూరు హరిజనవాడకు వరకు 13,50,000 రూపాయలతో నూతనంగా వేసిన సీసీ రోడ్లను ప్రారంభించారు. పిచ్చాటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ప్రసూతి విభాగాన్ని, ల్యాబ్ రూమ్లను పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న ఈ కేంద్రంలో చుట్టుపక్కల గ్రామాల వారికి ఆరోగ్య కేంద్రంలో కాన్పులు జరిగే విధంగా వారికి వివరించాలని సూచించారు. ప్రస్తుతం ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయని, అందుకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. నాగలాపురం మండలం నారాయణరాజు కండ్రిగ నుండి ఆలపాగుంట మధ్యలో ద్వారకానగర్లో వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న కాజ్వేను ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించారు. కాజ్వే నిర్మాణానికి పీఎంజీఎస్వై కింద సుమారు 12 కోట్ల రూపాయలు మంజూరని తెలిపారు. వంతెన నిర్మాణానికి టెండర్లు కూడా వచ్చాయని, త్వరలో పనులు ప్రారంభిస్తారని ఈ సందర్భంగా కలెక్టర్ తెలియజేశారు. అనంతరం సురుటుపల్లి శివాలయాన్ని పరిశీలించారు. గుడి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం దేవస్థానం కమిటీ వారు దేవస్థానం లోపల సీసీ రోడ్డును వేయడానికి అనుమతులు మరియు నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరారు. కలెక్టర్ స్పందించి సీసీ రోడ్లు వేసుకునేందుకు ప్రతిపాదనను సమర్పించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, ఎస్సీ ఇరిగేషన్ మదనగోపాల్, మత్స్యశాఖ డీడీ నాగరాజు, ఎఫ్డీఓలు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఆర్ఎండ్బి, ఆరోగ్య శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సార్ కూడా ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేస్తున్నారు. 10 లోపు తినాలి సార్, ఎప్పుడైనా రెగ్యులర్గా అందరు తింటారు రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి కోకోకోలా ప్లాంట్ వద్ద డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మోటారు వాహన తనిఖీ అధికారి దామోదర్ నాయుడు మాట్లాడుతూ
కోకోకోలాకు సంబంధించిన వాహనాలు నడిపే డ్రైవర్లు రహదారి భద్రతా నియమాలు పాటించాలని, ఇప్పుడు కోకోకోలా వద్ద 6 వరుసల రహదారి వచ్చినందున వాహనాలు చాలా వేగంగా వచ్చే అవకాశం ఉందని, ఎటువంటి పరిస్థితుల్లోనూ రోడ్డుకు ఒక వైపు నుంచి ఇంకో వైపుకు దాటడానికి ప్రయత్నించకూడదని తెలిపారు. అలాగే వాహనాలు కంపెనీ ముందు హైవే మీదుగా పార్క్ చేయకూడదని, అలా చేసిన ఎడల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉత్తమ డ్రైవర్లకు బహుమతి ప్రదానం చేయడం జరిగింది. అలాగే డ్రైవర్లందరిచే రహదారి నియమ నిబంధనలు పాటిస్తామని ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో కోకోకోలా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో మంగళవారం ఉదయం శ్రీ పద్మావతి హాస్పిటల్స్లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, డీన్ డాక్టర్ అల్లాడి మోహన్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, సర్జికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సురేంద్ర, రేడియేషన్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సుబ్రమణియన్, మెడికల్ ఆంకాలజీ డాక్టర్ అద్వైత, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజు సంయుక్తంగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన నిర్వహించుకుంటామని, ఈ సంవత్సరం థీమ్ యునైటెడ్ యూనిక్ అనే నినాదంతో ముందుకు వెళ్లాలని తెలియజేశారు. స్విమ్స్లో క్యాన్సర్ గత 3 దశాబ్దాలుగా విస్తృత సేవలను కొనసాగిస్తూ అందరికీ క్యాన్సర్ అంటే ఒకప్పుడు మరణం అని భయపడేవాళ్ళని, ఇప్పుడున్న కాలంలో క్యాన్సర్ను ముందుగా గుర్తించి దానికి అవసరమైన చికిత్స అందించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో కొత్తగా స్విమ్స్ క్యాన్సర్ బ్లాక్ నిర్మాణంలో ఉందని, అందులో అత్యాధునిక 5 ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోనికి రానున్నాయని తెలిపారు. మెడికల్ ఆంకాలజీ విభాగంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో స్విమ్స్లో బోన్ మ్యారో సేవలు కూడా త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోనికి రానున్నాయని తెలిపారు. గ్రామాల్లో తొలి దశలో క్యాన్సర్ గుర్తించడానికి స్విమ్స్ వారు పింక్ బస్ ద్వారా అన్ని పరీక్షలు చేసి ముందుగా గుర్తించడం జరుగుతుందని తెలిపారు. స్విమ్స్ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్ మాట్లాడుతూ స్విమ్స్ కేవలం రాయలసీమ ప్రాంతానికే కాకుండా ఇతర ప్రాంతాల వారికి కూడా అద్భుతమైన క్యాన్సర్ సేవలు అందించే సంస్థగా అభివర్ణించవచ్చని, క్యాన్సర్ గురించి అనేక అపోహలు, భయాలు తొలగించి వైద్యం అందించడం జరుగుతోందన్నారు. రేడియేషన్ ఆంకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భాశయ ముఖద్వార కణాలకు వచ్చే ఒక రకమైన క్యాన్సర్ అని, ఇది లైంగికంగా మహిళల్లో సంక్రమించే ఇన్ఫెక్షన్ హ్యూమన్ పాపిలోను వైరస్కు సంబంధించిన సర్వైకల్ క్యాన్సర్కు కారణమవుతాయని, పాప్స్మేర్ టెస్ట్ ద్వారా ముందుగా గుర్తించి రేడియేషన్ థెరపీ, రేడియో సర్జరీ ద్వారా చికిత్సలు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ డాక్టర్లు డాక్టర్ మణిలాల్, డాక్టర్ నగేష్, డాక్టర్ కిషోర్ కుమార్, డాక్టర్ ప్రాణబంధుదాస్, డాక్టర్ కీర్తన, డాక్టర్ అద్వైత, డాక్టర్ నితిన్, డాక్టర్ భవిత, కమ్యూనిటీ మెడిసిన్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ సాయి ఎస్వి డయాగ్నోస్టిక్స్ నూతన భవనాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. తిరుపతి నగరంలో శ్రీ సాయి ఎస్వి డయాగ్నోస్టిక్ సెంటర్లో గత 27 సంవత్సరాలుగా ప్రజలకు ఎన్నో వైద్య సేవలు నిర్వహిస్తూ డాక్టర్ శ్రీహరిరావు ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. కాగా మంగళవారం హాస్పిటల్ నూతన భవనం ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ శ్రీహరిరావు అటు పార్టీలోనూ ఇటు వైద్య సేవలోనూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారని కొనియాడారు. అనంతరం డాక్టర్ శ్రీహరిరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుకుమార్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషమైన దినంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా గత నెల 27వ తారీఖున మన మినిస్టర్ గారు కొంచెం అనివార్య కారణాల వల్ల బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు. కానీ ఈరోజు ఈ కార్యక్రమానికి ఆయన స్వయంగా ఇచ్చేసి ముందు మా కార్యక్రమాన్ని పాల్గొనడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఆయన హెల్త్ మినిస్టర్గా ఈరోజు మనం చూస్తే రాష్ట్రంలో దేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా హెల్త్ పరంగా అయితేనేమి, పిహెచ్సిలు అయితేనేమి, కమ్యూనిటీ హెల్త్ సర్వీస్ అనేవి ఎన్ని డెవలప్మెంట్కి, అదేవిధంగా అన్ని హాస్పిటల్స్ క్యాన్సర్కి సంబంధించి పర్టికులర్గా ఆయన ఒక స్కీమ్ లాగా చూసుకుని క్యాన్సర్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన హెల్త్ మినిస్టర్ అయినటువంటి వారు ఈరోజు ఇక్కడికి రావటం మనకి చాలా ఆనందదాయకం. మేము మా కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స.
ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. సికేఎస్ తేజ డెంటల్ కళాశాలలో ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. తిరుపతి, రేణిగుంట మార్గమధ్యంలోని చదలవాడ కృష్ణతేజ విద్యా సంస్థల్లో భాగమైన సికేఎస్ తేజ డెంటల్ కళాశాల ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పించారు. సికేఎస్ తేజ డెంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి శ్రీధర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శిరీషారావు, టాటా క్యాన్సర్ ఫౌండేషన్ ఫీల్డ్ మేనేజర్ హేమంత్ల పర్యవేక్షణలో క్యాన్సర్ అవగాహన మారథాన్ ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO 2025వ సంవత్సరపు నినాదం యునైటెడ్ బై యూనిక్ టీమ్ నినాదంతో క్యాన్సర్పై ధైర్యంగా పోరాడి ఎదుర్కొనే విధానాలను పాటించడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లకార్డులు, పోస్టర్లు, చార్టులు, వీడియోలు ప్రదర్శిస్తూ సామాజికంగా ప్రజల్లో అవగాహన కల్పించారు. దాదాపు 100 మందికి పైగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఈ ర్యాలీలో పాల్గొని ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. Clarity round. Cancer is a journey. Cancer is a journey. It is not the destination. It is not the destination. Let us fight against cancer. Let us fight against cancer. Cancer is only a word. Cancer is only a word. It is not the sentence of death. It is not the sentence of death. We can fight the cancer. We can fight the cancer. A small change in the lifestyle. A small change in the lifestyle can save the life. Can save the life. Early detection. Clarity on can save the life. Can save the life. We can beat cancer. We can beat cancer. Knowledge is power. Knowledge is power. Let us learn. Let us learn. Share. Share. And help others. And help others. Awareness is power. Awareness is power. Let us help everyone. Let us help everyone to beat the cancer. To beat the cancer. Let us fight against cancer. Let us fight against cancer. Cancer is only a journey. Cancer is only a journey. It is not a destination. It is not a destination. Let us fight against cancer. Let us fight against cancer. Knowledge is power. Knowledge is power. Let us share. Let us share. Learn. Learn. Help. Help. Others. To beat the cancer. To beat the cancer. Together. Together. We can fight the cancer. We can fight the cancer. నా పేరు హేమంత్ కుమార్. నేను టాటా ట్రస్ట్ ప్రోగ్రామ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాం. సో ఈరోజు ముఖ్యంగా February 4th మనం వరల్డ్ క్యాన్సర్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఎవ్రీ ఇయర్ చేస్తున్నట్టు ఈ ఇయర్ కృష్ణతేజ డెంటల్ కాలేజ్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళ ఒక స్టూడెంట్స్ ద్వారా మనము అవేర్నెస్ క్రియేట్ చేయని ఉద్దేశంతో ఈరోజు ఒక చిన్న ర్యాలీ చేయడం జరిగింది. ఇందులో మనము కొన్ని స్లోగన్స్ చెప్తూ క్యాన్సర్ దేనికి వస్తుంది, దానివల్ల సిమ్టమ్స్ ఏంటి అనేది కూడా మనం చెప్పి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించే ఉద్దేశంతో ఈరోజు ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. సో ముఖ్యంగా ఏంటంటే నేను ఎవ్రీ మంత్ అనేది మేము ఒక 20 క్యాంప్స్ని ఆర్గనైజ్ చేసుకుంటాము త్రూఅవుట్ కమ్యూనిటీ లెవెల్లో. అలాగే అవేర్నెస్ కూడా చేస్తున్నాము. సో ముఖ్యంగా ఏంటంటే 3 కామన్ క్యాన్సర్స్ని మనము గుర్తించగలుగుతాము మన టెస్ట్ ద్వారా. దట్ ఈస్ ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. సో ఓరల్ క్యాన్సర్ అనేది ఆటోమేటిక్ అందరికీ తెలిసిన విషయమే. సో మనకున్న హ్యాబిట్స్ ద్వారా ఓరల్ క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ కూడా ప్రతి ఒక్క 17 మంది ఉమెన్లో కూడా మనకి సర్వైకల్ క్యాన్సర్ ఒకరికి ఉంటుంది. అలాగే ప్రతి 12 మంది మహిళల్లో కూడా ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనకి అరౌండ్ 12 lakh కేసెస్ అనేది మనకి ఫైండ్ అవుట్ అవుతుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే వచ్చే 70% ఆఫ్ కేసెస్ కూడా మనకి లాస్ట్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో మనం డిటెక్ట్ చేయగలుగుతున్నాం. సో అందువల్ల మనం ఈ అవేర్నెస్ లేక చాలామంది ఏంటంటే లాస్ట్ స్టేజ్లో వస్తున్నారు. సో దట్ వాళ్ళని మనం కాపాడలేకపోతున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క అవేర్నెస్ చేయడం ద్వారా వాళ్ళు గుర్తించుకొని ఎర్లీ డిటెక్షన్ అనేది ముఖ్య మా ఉద్దేశము. ప్రతి దగ్గర మనం క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తూ వాళ్ళకి అవేర్నెస్ చేస్తూ అలాగే వాళ్ళకి స్క్రీనింగ్ ఉచితంగా చేస్తూ మన హాస్పిటల్ నందు స్వీకార్ నందు కూడా వాళ్ళకి ఉచితంగా వైద్యం అలాగే ఆరోగ్యశ్రీ అలాగే మనకి నామినల్ ఫీతో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరి అవగాహన వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో ముఖ్యంగా డాక్టర్ శిరీష గారికి థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే మేము కొలాబరేట్ అయ్యి చేయాలని చాలా అనుకున్నాము.
సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ మాకు కుదరడం ద్వారా ప్రతి ఒక్కరికి ఈ థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు డాక్టర్ శిరీష. నేను సికేఎస్ తేజ డెంటల్ కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసర్గాను అలానే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా జాబ్ చేస్తున్నాను. మేము ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా రకరకాల కమ్యూనిటీస్లో, రూరల్ ఏరియాస్లో కూడా అవేర్నెస్ చేస్తున్నాం. రకరకాల నోటి వ్యాధులు అలానే జనరల్గా వాళ్ళు శారీరక సమస్యలతోటి ఇబ్బందులు పడే వాటిలో ముఖ్యమైన వ్యాధి ఏంటంటే క్యాన్సర్. సో ఈ క్యాన్సర్కి ఇంతకుముందు కొన్ని వాళ్ళలో ఒక ఏజ్డ్ పర్సన్లో మాత్రమే వస్తుంది, అందరిలో రాదు అనే ఒక మిత్ అనే అవగాహన లేక ఇటువంటి అపోహలు ఉండేవి. సో అవన్నీ కూడా రిమూవ్ చేస్తూ ఈరోజు మేము ఈ అవేర్నెస్ క్యాంప్ ద్వారా ఏ కారణాల ద్వారా రావచ్చు, కారణం లేకుండా జన్యుపరంగా కూడా జెనెటిక్గా కూడా వాళ్ళలో ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా క్యాన్సర్తో చనిపోయి ఉంటే కూడా రావచ్చు అనే విషయం తెలియజేస్తూ వాళ్ళకి ఎర్లీ డిటెక్షన్ అనేది, అంటే తొందరగా వాళ్ళు డయాగ్నోస్ చేసుకోవడం వల్ల, వాళ్ళు మేము క్యాంపులు పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి చూపించుకోవడం వల్ల మొదటి స్టేజ్లో కానీ రెండో స్టేజ్లో కానీ వాళ్ళు తెలుసుకోగలిగితే ఎక్కువగా వాళ్ళకి ప్రమాదం లేకుండా, కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్లకుండా, ప్రాణాంతకంగా మారకుండా వాళ్ళకి సరైన టైంకి ట్రీట్మెంట్ ఇస్తూ మా టాటా క్యాన్సర్ ఫౌండేషన్ వారి ద్వారా మేము కూడా చాలా క్యాంపులు చేస్తూ దగ్గర 1,00,000 మంది పైగా కూడా కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్లకుండా కూడా కాపాడగలిగాము. సో ఈ విధంగా మేము రూరల్ ఏరియాస్లో కూడా క్యాంపులు చేస్తూ ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్, అంటే నోటి ద్వారా వాళ్ళకి నోటి రకరకాల హ్యాబిట్స్, అంటే రివర్స్ స్మోకింగ్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, టొబాకో, చూయింగ్ టొబాకో అంటే నమిలే తంబాకు అంటారు. సో గుట్కా, పాన్పరాగులు ఇలాంటివి నమిలే వాళ్ళల్లో కూడా మనకి ఎక్కువగా ఉంటారు. ఈ వర్కర్స్ కానీ, డైలీ లేబర్స్ కానీ ఇలాంటి వాళ్ళల్లో చాలామందికి అటువంటి అలవాట్లు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే టైంకి తినేదానికి వాళ్ళకి కుదరక లాలాజలం ప్రొడ్యూస్ అయితే వాళ్ళకి ఆకలి సమస్య తీరుతుందనే ఉద్దేశంతో ఏదో ఒకటి నవలాలని చెప్పేసి ఇది చిన్న వయసులోనే వాళ్ళు అలవాటు చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల వాళ్ళకి తెలియకుండానే కొన్ని సంవత్సరాల తర్వాత నోటిలో మార్పులు రావడం, అలాగే అది క్యాన్సర్గా మారడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మగవాళ్ళలో జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మేము ఆడవాళ్ళకు కూడా చాలామందికి చూసాము. సో ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మా డెంటల్ కాలేజ్లో టొబాకో సెసేషన్ కౌన్సిలింగ్ సెంటర్ మాకుంది. సో దాని ద్వారా రెగ్యులర్ ఓపీ ఈరోజు ఎవరైతే వచ్చినారో వాళ్ళందరికీ కూడా కొన్ని పోస్టర్స్ ద్వారా, అలానే కొన్ని చార్ట్స్ ద్వారా, కొన్ని స్లోగన్స్ ద్వారా అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. అలానే వాళ్ళకి డెమోన్స్ట్రేషన్ వీడియోస్ మా ల్యాప్టాప్లో చూపించి వాళ్ళకి మేము పర్సనల్గా కౌన్సిలింగ్ కూడా ఇచ్చాము. ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఎంతోమందికి ఈరోజు మా కాలేజ్కి వచ్చినటువంటి డైలీ వచ్చే ఓపీ ద్వారా కూడా మేము సర్వీసెస్ చేస్తున్నాము. సో ఇటువంటి అవకాశాన్ని మాకు కల్పించినటువంటి రంగనాథన్ సార్కి, మా మేనేజ్మెంట్ గారికి, మా ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్ గారికి, అలానే మా స్టాఫ్ అందరికీ, ఓరల్ పెథాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ శ్రీధర్ గారికి, సుమన్ గారికి, మా టాటా మేనేజర్, ఫీల్డ్ మేనేజర్ మిస్టర్ హేమంత్ గారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ సహకారంతో పోతలపట్టు నియోజకవర్గంలోనే ఎన్నడూ లేని విధంగా 22 కోట్ల రూపాయల నిధులతో ఉపాధి హామీ పనుల ద్వారా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పోతలపట్టు నియోజకవర్గం పంచాయతీరాజ్ డిఈ ప్రసాద్ నాయుడు తెలిపారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలోని 215 పనులు మంజూరు కాగా ఇందులో 15,98 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, పాఠశాల కాంపౌండ్ వాల్, అంగన్వాడీ భవనాలను నిర్మించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 142 పనులు పూర్తి చేయగా 7,90 లక్షల రూపాయలను చెల్లించడం జరిగిందని తెలిపారు. అలాగే ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న యాదమరి మండలం పరదరామి రోడ్డును ఉపాధి హామీ పథకం ద్వారా 6 కోట్ల రూపాయలతో రోడ్డు పనులను చేపడుతున్నట్లు తెలియజేశారు. మంజూరైన మిగిలిన పనులను ఫిబ్రవరి 15వ తేదీలోగా పూర్తి చేస్తామని, ఇందుకు గాను ఒక లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని పేర్కొన్నారు. పోతలపట్టు నియోజకవర్గం 5 మండలాలు కలిపి సుమారుగా మనకు 29 కిలోమీటర్ల ఎన్ఆర్జీ సిమెంట్ రోడ్డు శాంక్షన్ అయినాయి. సుమారు 15 కోట్లు మంజూరైంది మొత్తం మనకు. ఇంతవరకు 29 కిలోమీటర్లో మనం 16.5 కిలోమీటర్లు మొత్తం పూర్తి చేసాం సిమెంట్ రోడ్లు. ఇంకా మిగిలినవి కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. మనకి ఇప్పటివరకు సుమారుగా 7 కోట్ల చిల్లర పేమెంట్, 7 కోట్ల 60 లక్షల రూపాయలు పేమెంట్ పంపించాము. పేమెంట్ కొద్ది పెండింగ్ ఉంది. దాదాపు అంతకుముందు అంతా క్లియర్ అయినాయి. గత 4 వారాలు పేమెంట్ పెండింగ్ ఉన్నాయి. త్వరలో నా పేమెంట్ రిలీజ్ అవుతుంది. ఇంకా సుమారుగా మనం 10 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు పూర్తి చేయాల్సి ఉంది. ఇది కాకుండా మనకు అడిషనల్గా అప్రోచ్ రోడ్లు 8 అప్రోచ్ రోడ్లు మంజూరైనాయి. అంటే తార్ రోడ్లు కానీ అటు విలేజ్ అప్రోచ్ రోడ్లు, అవి కూడా 2 రోడ్లు కంప్లీట్ అయినాయి. మిగిలిన రోడ్లు డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి. ఇవాళ బిల్డింగ్స్, కాంపౌండ్ వాల్స్ అంతా కలిపి మనకు 15 కోట్లు మంజూరైంది టోటల్ ఎన్ఆర్జీస్ ఇయర్. 15 కోట్లు కూడా మనం మార్చి ఎండింగ్ పూర్తి చేయాలి. కానీ కలెక్టర్ గారు టార్గెట్ ఫిబ్రవరి ఎండింగ్ అంతా మొత్తం పూర్తి చేయమన్నారు. సో దాదాపు ఫిబ్రవరి 15కే మనం టార్గెట్ పెట్టుకొని పూర్తి చేయడం ట్రై చేస్తున్నాం. బై ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి మనకి 15 కోట్లు మనకు వచ్చింది, మంజూరు వచ్చింది, మొత్తం అంతా కంప్లీట్ అయిపోతాయి.
కంప్లీట్ అయిన తర్వాత మనం ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్ కాన్స్టిట్యున్సీలో ఉండే అన్ని ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్లో ఇంకా 1 మీటర్ కూడా సిమెంట్ రోడ్డు పెండింగ్ ఉండకూడదు అనేది కలెక్టర్ గారి టార్గెట్. ఆ ప్రకారం మనం మొత్తం అంతా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. అంటే మార్చి పైన మొత్తం అన్ని ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్లో ఎలాంటి రోడ్డు సిమెంట్ రోడ్డు కాకుండా పెండింగ్ ఉండకూడదు అనే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. దాని కింద కూడా బ్యాలెన్స్ సిమెంట్ రోడ్డు తీసుకొని మొత్తం బై ఎండ్ ఆఫ్ మార్చ్ మొత్తం అన్ని కంప్లీట్ చేయాలనేది కలెక్టర్ గారి టార్గెట్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో బంగారుపాలెం మండలం ఎగువ రాగిమానుపెంటకు చెందిన అమరుడైన పంగుల కార్తిక్ యాదవ్ కర్మక్రియల్లో భాగంగా బుధవారం జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ కార్తిక్ యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బంగారుపాలెం తహసీల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్, మాజీ సైనికుల సంక్షేమ సంఘం, ఎంఈజీ సంఘం నాయకులు పాల్గొన్నారు. అనుకోని విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో యాదమరి మండలం ఐఓసీఎల్లో జరిగే మాక్ డ్రిల్ను బుధవారం నిర్వహించారు. ఈ ఆర్డీఎంపీ లెవెల్ 3 మాక్ డిజాస్టర్ ఫైల్ డ్రిల్ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్ చిత్తూరు టెర్మినల్ మరియు సమీపంలోని పెరుమాళ్లపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ ఆర్డీఎంపీ లెవెల్ 3 ఫైర్ డ్రిల్లో సమీప గ్రామాన్ని ఖాళీ చేయించడంతో పాటు రక్షణ చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లాలో ప్రమాదకరమైన పెట్రోలియం ఉత్పత్తులను నిల్వ చేసే టర్మినల్ భద్రతను మెరుగుపరచడానికి, అలాగే అగ్నిమాపక సామర్థ్యాలను ప్రదర్శించేందుకు ఐఓసీఎల్ తన కట్టుబాటును నెరవేర్చే విధంగా ఈ మాక్ డ్రిల్ నిర్వహించింది. జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ డిప్యూటీ కలెక్టర్ అనుపమ, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్, స్థానిక అగ్నిమాపక దళం, పోలీస్ అంబులెన్స్, బాంబ్ స్క్వాడ్ డీఎస్పీ ఆధ్వర్యంలో, అలాగే ఇతర రాష్ట్ర అధికారులు, ఐఓసీఎల్ చిత్తూరు టెర్మినల్ డీజీఎం అమితాబ్ సర్దార్ నేతృత్వంలో బృందం పాల్గొంది. తిరుమల శ్రీవారి భక్తులకు సేవ చేస్తే శ్రీవారికి సేవ చేసినట్లేనని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు.
తిరుమలలోని శ్రీవారి సేవా సదనం 2 భవనంలో బుధవారం సాయంత్రం శ్రీవారి సేవకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ శ్రీవారి సేవ చేసే మహాభాగ్యం అందరికీ రాదని, సేవ చేసే అవకాశం వచ్చిన శ్రీవారి సేవకులకు ధన్యవాదాలు తెలిపారు. రథసప్తమి సందర్భంగా శ్రీవారి భక్తులకు విశేష సేవలందించిన సేవకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. విధి నిర్వహణలో ఏవైనా ఇబ్బందులు ఎదురై ఉంటే మరచిపోయి సంతోషంగా స్వంత గ్రామాలకు చేరుకోవాలని కోరారు. ఏడాదికి 3-4 సార్లు తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనం దొరక్క అఖిలాండం వద్ద టెంకాయ కొట్టి వెళ్లిన రోజులున్నాయని, స్వామివారి అనుగ్రహంతో టీటీడీ చైర్మన్గా భక్తులకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. టీటీడీ చైర్మన్గా పదవి వచ్చినా తాను ఓ సేవకుడిగానే సేవకుల ముందు మాట్లాడారు. రథసప్తమి రోజున అహర్నిశలు శ్రమించి సేవలందించిన వారి ముందు మాట్లాడడం చాలా సంతోషంగా ఉందంటూ కన్నీటి భాష్పాలతో భావోద్వేగంతో మాట్లాడారు. శ్రీవారి సేవ చేసే అవకాశం మరింత మందికి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం శ్రీవారి ఆలయంలో పనిచేసేందుకు డిప్ సిస్టమ్ బటన్ నొక్కి ఆన్లైన్లో 520 మంది సేవ చేసేలా ఆటోమేటిక్ అలాట్మెంట్ చేశారు. శ్రీవారి సేవా సదనంలో సమావేశం ముగిశాక టీటీడీ చైర్మన్ను ముఖ్య ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ టి రవి శాలువతో సన్మానించి శ్రీవారి మొమెంటోను అందజేశారు. అంతకుముందు శ్రీవారి సేవా సదనం ప్రారంభం నుంచి నేటి వరకు శ్రీవారి సేవ పురోగతిని చైర్మన్కు సిపిఆర్ఓ నివేదించారు. టీటీడీ చైర్మన్ మాట్లాడడానికి ముందు రథసప్తమి రోజున భక్తులకు అందించిన సేవలను బెంగళూరు, సిద్దిపేట, నల్గొండ, ప్రకాశం, లండన్ నుంచి వచ్చిన శ్రీవారి సేవకులు చైర్మన్కు వివరించారు. బెంగళూరు నుండి వచ్చిన భక్తుడు మాట్లాడుతూ శ్రీవారి చేసే అవకాశం రావడం మహద్భాగ్యమని తెలిపారు. చక్రస్నానం చూడాలని ఎన్నో రోజుల కళ అని, ఈ అవకాశం రథసప్తమి రోజున వచ్చిందన్నారు. సిద్దిపేట నుంచి వచ్చిన సౌమ్య మాట్లాడుతూ శ్రీవారి సేవ సందర్భంగా ఇక్కడ నేర్చుకున్న భక్తి, ఓర్పు, సేవను సొంత ఇంటికో గ్రామానికో అన్వయించుకుంటే సత్ఫలితాలు వస్తాయన్నారు. తెర ముందు వెనుక ఎందరో కృషి మూలంగా రథసప్తమి రోజున భక్తులకు ధైర్యంగా సేవలందించామన్నారు. లండన్ నుంచి వచ్చిన సేవకురాలు రేటా మాట్లాడుతూ చివరి భక్తుడి వరకు స్వామివారి దర్శనం, అన్నప్రసాదాలు, త్రాగునీరు అందించడం పరిశుభ్రంగా టీటీడీలో చూశామన్నారు. శ్రీవారి సేవ చేయటం అంటే అది సామాన్యమైనది కాదు, అందరికీ అవకాశం రాదు. ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను గత కొన్నేళ్లుగా చూస్తున్నాను ఈ సేవకులు రావటం, వాళ్ళందరూ భక్తులకి సేవ చేయటం చూశాను. నేను అప్పుడు అనుకునేవాళ్ళం, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వస్తున్నారు, దీని సిస్టమ్ ఏంటనేది నాకు తెలియదు. తర్వాత కానీ నాకు రవి గారు వచ్చి, సిబిఆర్ఓ గారు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు సిస్టమ్ ఇట్లా ఉంటుంది అని. కాబట్టి ఈ సిస్టమ్ని ఇంకా మనం డెవలప్ చేద్దాం, ఎక్కువ మంది శ్రీవారి సేవకుల్ని శ్రీవారి సేవ కోసం, భక్తుల కోసం వినియోగిద్దాం. మీ అందరికీ నిజంగా ఎలా కృతజ్ఞతలు తెలపాలో నాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా నేను చూశాను, నేను మొన్న రాత్రి అర్ధరాత్రి 1 గంటకి నేను మొత్తం గ్యాలరీస్ అంతా కూడా తిరిగి పరిశీలించడం జరిగింది. ఎంతమంది ఆ చలిలో పడుకున్నారు. నిజంగా ఈ శ్రీవారి అద్భుతం నేను ఎక్కడా చూడలేదు, ఇంత అద్భుతాలు. కాబట్టి ఈ సేవకులు అనేది ఎవరైతే ఉన్నారో అది అందరికీ అవకాశం రావట్లేదు. నాకు వచ్చినట్టే ఏదో ఒక రోజు అందరికీ వస్తుంది. కాబట్టి సిపిఆర్ఓ గారు చెప్పారు, ఇది వ్యవస్థ 2000 సంవత్సరం నాడు ప్రారంభించారు. శ్రీ కంచి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైతే సేవకులు పనిచేస్తున్నారో వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ ఏ విధంగా నేను సహాయపడగలనో నాకు తెలియదు, కానీ మీ అందరికీ కృతజ్ఞతలు తెలపడం తప్ప నాకు ఇంకేమీ తెలియదు. సిపిఆర్ఓ గారు వచ్చి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నేను తప్పకుండా వస్తాను, వాళ్ళందరినీ కలుస్తాను, వారి సేవలను అభినందించాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి పేరు పేరున మీ అందరికీ
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదన్నా విధి నిర్వహణలో అధికారులు అయితే మనకి లేకపోతే ఇంకెవరైనా కానీ మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగించున్నా అవన్నీ మర్చిపోయి సంతోషంగా వెళ్ళాలి, మేము ఈ గమ్యస్థానాలు చేరుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. టీటీడీ అన్నమాచార్య కళాకారులైన ఎం గంగులప్ప కళారంగంలో చేసిన సేవలను గుర్తించి భారత వర్చువల్ బెంగళూరు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇవ్వడం చాలా సంతోషమని తిరుపతి యశోదానగర్లోని విజ్ఞాన కేంద్రంలో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఏర్పాటు చేసిన అభినందన సభలో టీటీడీ పాలక మండలి సభ్యులు వైద్యం శాంతారాం అన్నారు. కళాకారుడిగా ఈరోజు తనకి ఈ గౌరవ డాక్టరేట్ని ఇవ్వడం చాలా ముదాభావం. ఎందుకంటే గౌరవ డాక్టరేట్ ప్రదానం అనేది మనమంతా చూస్తూ ఉంటాం, ఎవరెవరో ఎక్కడెక్కడ చూస్తారు, కానీ ఒక కళాకారుడిగా ఒక ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు గంగులప్ప గారికి ఈ అవార్డుని ఇవ్వటం చాలా ఆనందదాయకం. ఆయన ఎన్నో కళాకారుడు మాకందరం కూడా సేవలు ఇచ్చారు. వైద్యులుగా అయితేనేమి అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండి సేవా కార్యక్రమాల్లో అన్ని ఆర్గనైజేషన్స్తో కూడా కలిసి ముందు పనిచేస్తున్నాడు. ఎంతో సౌమ్యుడు, మంచి వ్యక్తి. గంగులప్ప గారిని నేను మా ఎంప్లాయీగాను మా కళాకారులుగాను అతను చూసి నేను ఇష్టపల్ల. అతను కళాకారులకు చేసే సేవ, సమాజానికి చేసే సేవ, వాళ్ళ కోసం తప్పించేది, వాళ్ళ ఇబ్బందులు తొలగించేదానికి దాంట్లో ఆయన ఎంతో ఎప్పుడు చూసినా ఎల్లవేళలా కృషి చేస్తూ వాళ్ళ కోసం పరితపిస్తూ వాళ్ళకి ఎంతో ఉపయోగంగా ప్రాజెక్టు ప్రమోషన్లో కానీ కళాకారుల ప్రాబ్లమ్స్ తీర్చడంలో కానీ సమాజ శ్రేయస్సుకు కానీ ఆయన అన్ని విధాలా ముందుంటాడు. అటువంటి వ్యక్తికి ఈ డాక్టరేట్ రావడం ఎంతైనా అవసరము, ముఖ్యము. మన కళాకారులందరికీ అన్నమాచార్య ప్రాజెక్టుకే కానీ ఈ మిగతా సంగీత కళాశాల కళాకారుల అందరికీ చాలా శుభ సందర్భం అన్నమాట ఇది. ఆయన చాలా గొప్పగా సేవలకే చేయటమే కానీ అందరితో సేవలతో కలిసిమెలిసి ఉండడానికి కానీ ఈయన చేసిన సేవలు గుర్తించి వారు డాక్టరేట్ ఇచ్చినందుకు చాలా గర్వకారణంగా ఉంది. ఆ టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టులో ఉన్నాను కాబట్టి నాకు ఇంత అవకాశాలు వచ్చాయి. నా 25 సంవత్సరాల్లో కొన్ని వేల ప్రోగ్రామ్స్ చేశాను, వేల సన్మానాలు అందాయి. నా వెనకాల అన్నమాచార్య ప్రాజెక్ట్ టీటీడీ ఉంది కాబట్టి నాకు ఇంత ప్రాధాన్యత వచ్చింది. కాబట్టి ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి, అన్నమాచార్య ప్రాజెక్టుకి, అన్నమయ్య సంకీర్తనలు ఎన్నో సంవత్సరాలుగా హరికథలు కానీ అన్నమాచార్య ప్రాజెక్టు అన్నమయ్య సంకీర్తనలు కానీ ఎన్నో సంవత్సరాలుగా ప్రచారం చేసిన దానికి నాకు అవకాశం కల్పించినందుకు భారతీయ వర్చువల్ యూనివర్సిటీ బెంగళూరు వారు నాకు ఈ డాక్టరేట్ ఇచ్చిన దానికి ఇది మా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులకు నేను అంకితం చేస్తుంటా. రైతులకు ప్రయోజనకరంగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పథకాలపై భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలు చూద్దాం. ఈ వరి కోత వచ్చినప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం ఏం జరుగుతుందంటే ఈ దళారులు రైస్ మిల్లర్స్ కలిసి కుమ్మక్కయ్యి రేటు రైతుకి రానియకుండా అడ్డపడుతూ తక్కువ రేటుకి ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర అయితే ఏది ఉందో మినిమం ప్రైస్ దానికి కూడా మినిమం ఆ ధరకు కూడా కొనకుండా చాలా దానికంటే కూడా పుట్టికి ఒక 5-6 వేల రూపాయలు వేరియేషన్తో కొనుగోలు చేయడం, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వరి వ్యవసాయం చేసే రైతులు ఎక్కువగా కౌలు రైతులు ఉంటారు. ఎందుకంటే పొలం ఉన్నవారు వ్యవసాయం చేయటం లేదు. ఇప్పుడు దాన్ని ఎవరు కౌలు రైతులు దానికి రెంట్ చెల్లించి వేలాదికి వేలు లీజులు కడుతూ వాళ్ళు వరి పంటను పండించి పెట్టుబడులు పెట్టి పండిస్తున్నారు. కానీ కోతకు వచ్చి దాన్ని ఆయన మార్కెట్లో అమ్ముకోవడానికి వచ్చినప్పుడు ఒకటి సగానికి అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దాపరించింది. కాబట్టి అధికారులు, కలెక్టర్లు జోక్యం చేసుకొని ఇండెంట్లు పెట్టి వెంటనే రైతులకి సమయానికి వ్యవసాయ పరికరాలను, టార్పాలిన్ పట్లను, అదేవిధంగా ట్రాక్టర్ పనిముట్లను, స్ప్రేయర్లను అన్నింటినీ కూడా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వెంటనే అందించాల్సిన అవసరం. ప్రభుత్వం డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని కొనుగోలు చేయడం వల్ల జాప్యం జరుగుతుంది అధికారులు నిర్లక్ష్యం వల్ల. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి కలెక్టర్ జోక్యం చేసుకొని వెంటనే ఆ పరికరాలను కూడా వెంటనే అందజేయాలని కోరుతూ ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు గమనిస్తున్నట్టయితే
గత 3 ఏళ్ల నుండి ఈ కస్టమ్స్ మిల్లింగ్ రైస్ CMR రైస్ ని ఎవరు సరఫరా చేయడం లేదు. ఇది చాలా మాఫియాగా ఇతర రాష్ట్రాలకు కూడా తరలిస్తున్నారు. కానీ దీనివల్ల పోరాడే నాయకులు పోరాడిన వల్ల జైలు వేసిన పరిస్థితి కూడా మనం చూసాం. కానీ ఈరోజు NDA ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము స్వయంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలనాటికి మా జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ గారు లిఖితపూర్వకంగా ఒక సందేశం, ఒక మెమరాండం ఇచ్చాము. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు 2320 రూపాయలు ఉన్న కింటా ధాన్యం కేవలం 1800 నుంచి 1900కు మార్కెట్లో నుంచి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు లాంటి ఇతర రాష్ట్రాలకి తరలిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనకి కొనుగోలు కేంద్రాలు చేయలేకపోవడం వల్ల కూడా అది ఒక కారణం కావచ్చు. కానీ కొనుగోలు కేంద్రాలు చేయడానికి కలెక్టర్ గారికి కూడా పాపం మేము పోయిన దాకా కూడా వాళ్ళకి ఇప్పుడు దాకా కూడా ఎవరు అధికారులు కూడా సందేశం ఇవ్వలేదు, తెలియలేదు. మా జిల్లా అధ్యక్షులు సామంతి శ్రీనివాస్ గారు ఇప్పుడే జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కలిసి మాట్లాడారు. సార్, వీలైనంత వరకు త్వరగా అనగా రేపటి నుండైనా సరే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వెంటనే రైతుల్ని ఆదుకొని 2300 రూపాయలు రేటు తగ్గకుండా ధాన్యానికి కింటాలకి మీరు సమాంతిగా చేయాలంటే ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఇది NDA ప్రభుత్వం అయినప్పటికీ మేము ఏం వ్యతిరేకంగా కాకపోయినా రైతుల పక్షాన ఒక లిఖితపూర్వకంగా ఇచ్చాము. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సత్యవేడు నియోజకవర్గంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కలిసి శంకుస్థాపన చేసిన జిల్లా కలెక్టర్. శ్రీవారి భక్తులకు సేవ చేస్తే శ్రీవారికి చేసినట్లే, నేను కూడా సేవకుడినే, శ్రీవారి సేవకులతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. సచివాలయాలను పరిశుభ్రంగా ఉంచండి, తడి పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించిన కమిషనర్ మౌర్య. పూతలపట్టు నియోజకవర్గంలోనే ఎన్నడూ లేని విధంగా 22 కోట్ల రూపాయలతో ఉపాధి హామీ ద్వారా అభివృద్ధి పనులు, పంచాయతీరాజ్ DE ప్రసాద్ నాయుడు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.